మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతుపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. హరహర మహాదేవ. గురుగారు, 2026 కొత్త సంవత్సరం అనగానే ముందు ఎవరైనా కోరుకునేది ఏంటి? ఈ సంవత్సరం అన్నా నాకు కాస్త డబ్బు రావాలి, ధనం నిలబడాలి, లక్ష్మీ కటాక్షం కలగాలి, ఏ పని చేసినా కూడా ఆటంకం లేకుండా ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు. మేషరాశి గురించి మాట్లాడదాం. ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళకి ధనయోగం కలగాలన్నా, అనుకున్న పనులు ముందుకెళ్ళాలన్నా ఈ 2026లో మంచి అద్భుతమైన రెమెడీ ఒకటి తెలియచేయండి గురుగారు. 2026లో మేషరాశి వారికి ఒక శుభమైనటువంటి విషయం ఏంటి అంటే గృహయోగం ఉన్నది. మేషరాశి వారికి ఇల్లు కట్టుకునే అటువంటి అద్భుతమైనటువంటి అవకాశం రాబోతూ ఉన్నది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉద్యోగంలో అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు ఉండబోతూ ఉన్నవి. వారి జీవితంలోనే అద్భుతమైనటువంటి టర్నింగ్ పాయింట్ 2026. ఇది రాసి పెట్టుకోండి వాళ్ళకి గన్ షాట్. అయితే మరి 8వ తారీఖు 17వ తారీఖు డేటు 26th డేట్, ఈ డేట్స్లలో జన్మించినటువంటి వారికి కొంత ఇబ్బంది ఉంటుంది. తప్పకుండా ఈ డేట్స్లో జన్మించినటువంటి వారు 100కు 200% కుదిరితే సంప్రదించే ప్రయత్నం చేయండి. అంతే, ఇంతమించిగా నేను చెప్పను, వేరే వారి ఇష్టం. ఎవరికో డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ, అన్న రేపు ఒక బంగారం తాకట్టులో ఉంది, చిన్న ఫంక్షన్ ఉంది, ఒక 2 లక్షలు సాయం చేయండి, 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు 1,00,000 అలా వెళ్ళి బంగారాన్ని అలా ఇడిపించి ఇలా ఫంక్షన్కు తీసుకెళ్ళి మా భార్యను మళ్ళీ తీసుకొని వచ్చి ఈ బంగారాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టేసి మీ డబ్బులు మీకు తెచ్చి ఇచ్చేస్తారు. చిన్న సహాయం ప్లీజ్. పాపం నాది మేషరాశి అనుకో, నా మనసు తరక్కపోతుంది. అరే పాపం మన కింద ఉండే పిల్లాడు కదా, పోనేది నేను కాస్త వానికి ఇస్తా. ఇవి నాకు ఎంత అవసరమైన అమౌంట్ తెలుసా? ఈ మంత్ మొత్తం నేను ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్. ఈ మంత్ మొత్తం నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే నేను ఒక 5 లక్షలు సంపాదించగలుగుతా. ఈ 2 లక్షల ఇన్వెస్ట్మెంట్ చేస్తే నా 2 లక్షలు నాకు వస్తవి, ప్లస్ మళ్ళీ 3 lakhs వస్తుంది. ఈ 3 lakhs వస్తే నా కింద పనిచేసేటువంటి వారికి 1,00,000 రూపాయలు జీతం ఇవ్వాలి. 2 lakhsలో 1 lakh నా ఈఎంఐలు ఉంటుంది. మిగిలిన 1 lakhలో కొంత మెయింటెనెన్స్ లేదా ఈఎంఐలు. ఇది లైఫ్ నాది. అలాంటిది నేను తాకట్టు పెట్టి నీకు 2 లక్షలు ఇస్తే నువ్వేం చేసినావు? బంగారం ఫంక్షన్ పోయినావు, వచ్చినావు, ఎప్పట్లాగా ఆఫీస్కి వస్తాను. ఏమైందిరా బాబు అంటే మా భార్య వెళ్ళిపోయింది సార్ అత్తగారింటికి, అత్త గొడవపడి. పిచ్చి పిచ్చి ముచ్చట్లన్నీ వినాల్సి వస్తుంది. అంటే ఇది నేను చెప్పింది ఉదాహరణ. ఇలాంటివి ఇక అసలు సందర్భం లేని విషయాలు వినాల్సి వస్తాయి. సో వీళ్ళు మెల్ట్ అయిపోయి సహాయపూర్వకంగా డబ్బులు ఇస్తే ఇరుక్కుపోతారు ఖచ్చితంగా. అంతే. నాది అని మేషరాశి ఎవరైతే అనుకుంటారో వీడు నా ఓడు అనుకునేటువంటి వాడు నీ ఓడు కాదు. మీరు ఎప్పుడైతే టెంపరవరీ రిలేటెడ్ ఉంటారో, టెంపరవరీ రిలేటెడ్ ఒక డ్రైవర్ని పెట్టుకుంటారో, టెంపరవరీ రిలేటెడ్ పని చేస్తారో అప్పుడు ఓకే. ఇది నాది అని మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో కథ అది 1 month 2 monthsలోనే మైనస్ అయిపోతుంది. ఇక అయింది కూడా ఈ గతంలో. ఇక మరొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే వివాహం. వివాహానికి సంబంధించి వీరికి దగ్గర దాకా వచ్చి సంబంధాలు మిస్ అయిపోతూ ఉంటాయి. గతంలో చూసుకుంటే గత 10 నెలలలో వీరికి ఇంట్రెస్ట్ లేదు వివాహం చేసుకోవడానికి. చేద్దాంలే, చూసుకుందాంలే, తర్వాత చేద్దాంలే. అప్పుడు మంచి సంబంధాలు వచ్చినాయి. ఇప్పుడు ఏంటి అంటే ఒక స్పిరిచువల్ మైండ్ సెట్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మేషరాశి వారు అద్భుతమైనటువంటి స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వడము, మీ ఆరా ఏదైతే ఉందో భగవంతునికి మీ ఆరాకు కనెక్ట్ అయిపోయి పూజలు 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 పూజలు, హోమాలు హోమాలు హోమాలు, లేదా వ్రతాలు, లేదా గురువుగారు, లేదా గుళ్ళు, ఇవి తిరగడము తిరగడము తిరగడం తిరగడం అధికమవుతుంది.
ఈ గత 10 నెలల నుండి కూడా అధికమైంది. లాస్ట్ 6 months అయితే కన్ఫామ్ చి పో అన్న వ్యక్తులే మిమ్మల్ని పిలిచి మళ్ళీ మీకు అవకాశాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉన్నది. చి పో అని ఎవరైతే మిమ్మల్ని మా దగ్గర ఉండకు అని పంపించినటువంటి వారు మిమ్మల్ని మళ్ళీ పిలిచి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ వెళ్ళొద్దు, వెళితే మళ్ళీ ఇబ్బంది మీకే ఎదురవుతుంది. ఇగో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నెన్నో. ఇక ధనపరమైనటువంటిది అంటే ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో మహాలక్ష్మి అమ్మవారి సాధన చేయాలి. మహాలక్ష్మి అమ్మవారి సాధన. కమలం గింజలు దొరుకుతాయి మనకు మార్కెట్లో. కమలం గింజలు తీసుకోవాలి. తీసుకొని ఒకటే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఇదంతా మేషరాశి వారిది గుర్తుంచుకోండి. వారికి గనుక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా ఒకవేళ వారిది వృషభ రాశి సింహరాశి అయితే నాకు సంబంధం లేదు. అదేవిధంగా ఎవరిదైతే పేరు రీత్యా మేషరాశికి కనెక్ట్ అయ్యలేదో నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వారిది మేషరాశి వారిది లాలి లూలే అక్షరాలతో పేర్లు, ఆ అక్షరంతో పేర్లు, చ అక్షరంతో పేర్లు కలిగినటువంటి వారుకి మనది మ్యాచ్ అవుతుంది. ఇన్కేస్ మీరు చెప్పింది గురువుగారు నాకు మ్యాచ్ కాలేదు అంటే నేనైతే ఏం చేయలేను. మీ డేట్ ఆఫ్ బర్త్ అన్న తప్పు ఉండాలి, లేదా మీ పేరు అన్న తప్పు ఉండాలి. అదేదన్నా కూడా మార్చుకోవాలి అంటే వన్స్ కలవాల్సింది. అప్పుడు అసలు ఇప్పటి వరకు నా జీవితంలో నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఒకరి లైఫ్లో జరిగినటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటివి రేపు జరగబోయేది కళ్ళ కట్టినట్టుగా చెప్పిన దాఖలాలే ఉన్నవి. సో అట్లాంటిది ఏదీ లేదు. ఏదో 100 మంది కూర్చొని నా ముందు 100 మందికి 1 by 1 జాతకం చెప్పుకుంటూ వెళ్తా పర్ఫెక్ట్గా. అంటే అదొక విద్య, అదొక సబ్జెక్టు, నాకు ఇష్టం, అది ఫీల్ అట్లా. కనుక అది గమనించుకోండి. ఇక మేషరాశి వారు కమలము గింజలు తీసుకొని ఓం శ్రీం మహాలక్ష్మి నమః, ఓం శ్రీం మహాలక్ష్మి నమః, ఓం శ్రీం మహాలక్ష్మి నమః అనేటువంటి మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి అభిషేకం చేయండి. మీ ఇంట్లో చిన్నది ఒకటి వెండిది మహాలక్ష్మి లాకెట్ పెట్టుకోండి. మహాలక్ష్మి అమ్మవారిది చిన్నది వెండితో చేయించి పెట్టుకోండి. లైఫ్ టైం రెమెడీగా మహాలక్ష్మి అమ్మవారిది ఇంతదే. ఓకే, దానిని చక్కగా గిన్నెలో పెట్టి పాలతో అభిషేకం చేస్తూ ఉండండి. అభిషేకం చేస్తూ ఉన్నంతసేపు ఓం శ్రీం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని చదివి చక్కగా ఈ పాలను, ఎక్కువ పాలు అవసరం లేదు, అవి మళ్ళీ మీరే స్వీకరించాలి. ఈ పాలను, అభిషేకం చేసిన పాలు, ఒక కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసి అమ్మవారికి చక్కగా తుడిచేసి వాటర్తోని గంధము కుంకుమ బొట్టు పెట్టి చక్కగా కూడా అమ్మవారిని పక్కన పెట్టండి. పక్కన పెట్టి అమ్మవారికి సంబంధించినటువంటి లక్ష్మీ మంత్రాలు చదువుకోండి. లక్ష్మీదేవిని ఆరాధించండి. వీరు ఎక్కడన్నా అమ్మవారికి సంబంధించినటువంటి టెంపుల్స్, అమ్మవారికి అభిషేకం జరుగుతూ ఉంది అని అనుకునేటువంటి క్రమంలో పాలను డొనేట్ చేస్తూ ఉండండి. ఇంతే సింపుల్గా. ప్రతి శుక్రవారము అద్భుతమైనటువంటి పర్ఫ్యూమ్ కొట్టుకోండి. అదేవిధంగా మంచి స్మెల్ వచ్చేటువంటి అగరబత్తిని మీరు ఇంట్లో వెలిగించుకోండి. ఇంతే. ఇవి పాటిస్తూ ఉండండి. ధనపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మరలా చెప్తున్నాను, గోచారం వేరు, గ్రహచారం వేరు. గోచారంలో గ్రహచారంలో రెండు అంటే కుదరదు. ఇవాళ ఒక తల్లి కాల్ చేసింది, గురుగారు నేను స్పిరిచువల్గా బాగా కనెక్ట్ అయిపోయినా గత 6 నెలల నుండి, అసలేమిటి నాకే అర్థమవుతలేదు అంట.
చార్ట్ చూసిన అలా కనెక్టింగ్ అయ్యేటువంటి గ్రహాల యోగం ఏర్పడింది. ఓహో సూపర్ అమ్మ, చాలా అద్భుతం నీకని చెప్పిన ఒక 5 పాయింట్స్ చెప్పిన, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గురుగారు మీరు చెప్పినాయని చెప్పనింది. సో తనకు చెప్పా కొంచెం మంచి చెడు విషయాలు అంతే. తన టాప్ పొజిషన్ రాబోయే 18 సంవత్సరాలు ఆమె ఎక్సలెంట్. 18 నుంచి 20 సంవత్సరాలలో ఒక 15 సంవత్సరాలు ఆమె టాప్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. ఓవరాల్గా మేషరాశి వారికి సంబంధించి 2026లో ధనపరంగా బాగుండాలన్నా, అన్నీ కలిసి రావాలన్నా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ్.